ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు ఉండే రాశి ఫలితాలు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఇక విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన సమయం దగ్గర పడ్డది. మరోవైపు ఈ వారం కొందరు వ్యాపారులకు తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఆలోచనాత్మకంగా అడుగులు వేయాలి. మరికొన్ని రాశుల వారికి ఈ వారం ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు 12 రాశుల వారి జీవితంలో ఈ వారంలో ఎలాంటి మార్పులు ఉంటాయో కంప్లీట్ గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం డబ్బు విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఖర్చు చేయకుండా, ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఎవరికి రుణం కూడా ఇవ్వకూడదు. కార్యాలయాల్లో అంటే ఆఫీసుల్లో పని ఎక్కువగా ఉండబోతుంది. ఈ వారం వ్యాపారులకు సాధారణమైనదిగా మీరు భావిస్తూ ఉన్నారు మరియు కుటుంబం కోసం ఎక్కువ సమయం గడపకపోవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధంలో ఉన్న సామరస్యం వల్ల ఎటువంటి సమస్య అయితే ఉండదు. ఇక ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి వారు ఈ వారం అంతా ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ సమయం మీకోసం చాలా బిజీగా ఉండబోతుంది. ఇక వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మీకు సమాన శ్రద్ధ చాలా అవసరం. మొదట మీ కుటుంబం గురించి మాట్లాడుకోండి. ఈ సమయంలో తండ్రితో కొన్ని విభేదాలు ఏర్పడతాయి. అయితే మీరు ఎక్కువసేపు మీతో కోపం తెచ్చుకోకుండా ఉండాలి. మీరు మీ ప్రవర్తన సరిగా ఉంచుకోవాలి. అలాగే ఆఫీసుల్లో సహోద్యోగులతో గాసిప్స్ చేయడం ద్వారా సమయాన్ని వృధా చేయకుండా ఉంచుకోవాలి. ఈ కాలంలో మీకు చాలా ముఖ్యమైన బాధ్యతలు అయితే ఉంటాయి. ఇక డబ్బు విషయంలో ఈ సమయం సరిగ్గా ఉండబోతుంది. మీ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు ఈ కాలంలో ఏదైనా నొప్పితో బాధపడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో ఉండాలి. ఇక మిథున రాశి వారు ఉద్యోగాలు చేసే ప్రజలకు ఈ వారం చాలా ముఖ్యమైనది ఉండబోతుంది. మీరు మొదలుపెట్టిన ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ ఈ కాలంలో పూర్తవుతుంది. సీనియర్లు మీ పని పట్ల సంతోషంగా ఉంటారు మరియు పురోగతి కూడా పొందుతారు. అదే సమయంలో మీరు బట్టలు వ్యాపారస్తులు అయితే ఈ కాలంలో మీరు కొంత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ జీవిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కుటుంబ సభ్యులతో మీ వైరం ముగిసే అవకాశాలు కూడా ఉంటాయి. డబ్బు వృధా కావచ్చు. ఆస్తి విషయాల్లో ప్రయోజనం అయితే తప్పకుండా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం బాగా ఉండబోతుంది. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. మీ దూకుడు స్వభావం మీ సమస్యలను పెంచుతుంది. మీ ప్రవర్తనను ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచుకోవడం మీకు ఒక మంచి సూచనగా ఇవ్వబడుతుంది. ఇక వారం మధ్యలో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. అయితే డబ్బు విషయంలో మీరు తొందరపడకుండా ఉండాలి. కుటుంబ బాధ్యతలను విస్మరించవద్దు. ఆరోగ్యం గురించి మాట్లాడితే ఈ వారం మీకు హెచ్చుతగ్గులతో ఉండబోతుంది. మీ ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక సింహరాశి వారు ఈ వారం వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే ఆఫీసులో పోటీ పెరగబోతుంది. మీ తరపున మీరు ఎటువంటి కొరత ఏర్పడకపోవడం చాలా మంచిదిగా ఉంది. ఇక ప్రత్యేకించి మీరు ఉన్నత స్థానాన్ని పొందాలనుకుంటే ఇది మీకు ఒక సువర్ణ అవకాశంగా ఉండబోతుంది. ఇక వ్యాపారస్తులు తమ ప్రణాళికను పునఃపరిశీలించిన అవసరం ఉంది. ఈ కాలంలో మీరు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ పెట్టుబడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈ కాలంలో చిన్న సమస్యలు అయితే వస్తాయి. ఇక కన్యరాశి వారు మీ మాటల్లో సౌమ్యత ఉండాలి. మీ మంచి ప్రవర్తన కోసం మీరు చాలా మందిని సేకరిస్తారు. ఈ సమయం మీకు పనికి శుభంగా ఉండబోతుంది. మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే మీ పని అంతా సకాలంలో పూర్తవుతుంది. పని పట్ల మీకున్న అంకిత భావాన్ని చూసి అధికారులు మీకు పెద్ద బాధ్యతను అప్పగించగలరు. మరోవైపు వ్యాపారం చేసే వారికి వారం ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీరు చాలా చిన్న లాభాలను పొందుతారు. మీరు వివాహం కాని వారైతే మీకోసం మంచి సంబంధాలు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ఇక తులారాశి వారికి ఈ వారం ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో మీరు డాక్టర్ మరియు ఆసుపత్రిని సందర్శించిన అవసరం ఉంటుంది. మీరు వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామితో ఎక్కువ వాదించడం మానుకోవాలి. మీరు మీ నిర్ణయాలను వాటిపై విధించకూడదు. ఈ వారం డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీరు కోరుకోకపోయినా మీరు కొన్ని విషయాల్లో పెద్దగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పని సమయంలో మీరు చాలా బిజీగా ఉండబోతున్నారు. ఆరోగ్య విషయంలో ఈ సమయం సరిగ్గా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనిచేసే ఆఫీసులో కొన్ని మార్పులు సాధ్యంగా ఉన్నాయి. మీ పని గురించి మరింత శ్రద్ధ ఉండాలని మీకు సలహా ఇస్తారు.
మీకు పనిలో ఓవర్లోడ్ ఉంటుంది. మీరు మీ పనిని కష్టపడి సమయానికి పూర్తి చేయకపోతే మీకు ఇచ్చిన బాధ్యతలను ఉపసంహరించుకోవాలి. ఇక వ్యాపారం చేసే వారికి ఈ వారం మంచి లాభాలను పొందుతారు. ఇంటి సభ్యులతో మీ సంబంధాలు మరింత బలంగా ఉండబోతున్నాయి. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం మీ డబ్బు సంబంధిత సమస్యలు పరిష్కారం ఉంటాయి. డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు వివాహం చేసుకొని ఉంటే మీ జీవిత భాగస్వామి ఈ కాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వారం చివరి నాటికి మీరు మీ ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు. కాబట్టి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఉద్యోగం లేదా వ్యాపారం అయినా ఈసారి మీకు శుభం కలుగుతుంది. ఇక మకర రాశి, ఈ వారం మీరు మీ కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కుటుంబ జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ ఇంటి ఆనందం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీరు వివాహం చేసుకొని మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం సరిగ్గా జరగకపోతే ఈ కాలంలో మీ మధ్య దూరం పెరుగుతుంది. ఈ సమయంలో మీ నివాస స్థలాన్ని మార్చడం కూడా సాధ్యమే. ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతే పని కోసం వారం చివరిలో ప్రయాణాల్సి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. మీకు ఇప్పటికే ఫిర్యాదులు ఉంటే మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే పని ఏదైనా చేయకూడదు. ఇక ఆర్థికంగా ఈ సమయం మీకు బాగుంటుంది. ఏదైనా పాత అప్పుల ఆందోళన మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉన్నప్పటికీ మీ ఆర్థిక కోణాన్ని బలోపేతం చేయడానికి మీరు మీ వంతు కృషి చేయాలి. చివరిగా మీనరాశి వారు మీరు వ్యాపారం చేస్తే మీ కొత్త ప్రణాళికల గురించి ఆలోచించడం ద్వారా ఏమీ సాధించబడదు, కానీ వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం. అదే సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణంగా ఉండబోతుంది. ఇక సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగుంటాయి మరియు మీకు ఎప్పటికప్పుడు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే ఇంటిలోని ఏ సభ్యుడైనా మీ పట్ల మంచిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఇల్లు కూడా మీకు సమ్మతిని కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ రాశి చక్రం ఎలాగైతే ఉందో ఈ వారానికి అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.